నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయతో సంవత్సరం పైన నిల్వ ఉండేలా తొక్కు ఎలా పెట్టుకోవాలి, దాంతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందు తొక్కు ప్రిపరేషన్ చూద్దాం. ఉసిరికాయలను తీసుకొని బాగా కడిగి పొడి బట్టతో తుడుచుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం తడి ఉన్నా తొక్కు బూజు వచ్చేస్తుంది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరికాయలను తీసుకొని పగలగొట్టి లోపల ఉన్న గింజని తీసేసుకోవాలి. ఇలా రోలు లేని వాళ్ళు ఒక క్లాత్ తీసుకుని దాని మీద పెట్టి రాయితో కొట్టైనా తీసుకోవచ్చు, లేకపోతే కత్తితో మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకుని లోపల సీడ్ని తీసేసుకోవచ్చు. మనం ఈ విధంగా అన్ని ఉసిరికాయలకి గింజల్ని ముందుగా తీసేసుకోవాలి. ఉసిరికాయలు ఇమ్యూనిటీని చాలా పెంచుతాయి. ఇది ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు, ఎందుకంటే మెడిసిన్ వాల్యూస్ అంత ఎక్కువగా ఉంటాయి. మామూలుగా ఏ పదార్థంలో అయినా కొంచెం ఉడికించితే దాంట్లో ఉన్న వాల్యూస్ పోతాయి కదా, కానీ ఉసిరికాయని ఏ రూపంలోకి మార్చినా దానిలో ఉన్న వాల్యూస్ అనేవి అలాగే ఉంటాయట. కాబట్టి ఉసిరికాయలు తరచుగా తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఇలా గింజలు తీసేసిన తర్వాత కొద్ది క్వాంటిటీని రోట్లో వేసుకొని కచాపచాగా దంచుకోవాలి. ఇలా రోలు లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని కూడా మీరు దంచుకోవచ్చు. మరి మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఎన్ని బ్యాచెస్ వస్తే అన్ని బ్యాచెస్ మీరు దంచుకోవాలి. మెడిసిన్ వాల్యూస్ మనము దీన్ని ఊరగాయ పెట్టుకున్నా, అలాగే తొక్కులాగా చేసుకున్నా, లేకపోతే కొంతమంది తేనెలో నానపెట్టుకొని తింటారు, అలా చేసుకున్నా కూడా చాలా మంచిది. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక్క రోజంతా దీన్ని అలా ఉండనివ్వాలి. పక్క రోజుకి చూడండి కలర్ మారి మెత్తగా అయిపోతుంది దానంతటా అదే. మధ్య మధ్యలో మీకు బ్లాక్గా కనిపిస్తే భయపడద్దు, అది న్యాచురల్ ఫంగస్సే కాబట్టి అది చెడిపోయింది అనుకొని పడేయద్దు. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అనేది అవసరం అవుతుంది, ఎందుకంటే ఉసిరికాయలు చాలా పుల్లగా ఉంటాయి కదా. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అవసరం అవుతుంది ఈ క్వాంటిటీకి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. సాల్ట్ కరెక్ట్గా మనం వేయకపోతే తొక్కు నిల్వ ఉండదు, ఎక్కువ రోజులు బూజు వచ్చేస్తుంది. ఉసిరికాయ నల్లబడకుండా ఉండేందుకు గాను ఒక అరకప్పు నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసేదానికి ఇలా జారుగా ఉంటుంది. 1 నెల 2 నెలలు గడిచే కొద్దీ ఇది బాగా గట్టిపడుతుంది. దీన్ని ప్లాస్టిక్లో కాకుండా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. చూసారు కదా, ఇది అమ్మ 4 నెలల కిందట తొక్కు చేసిందట. చూడండి ఎంత టైట్గా తయారైందో. పైన భాగంలో నలుపు వస్తుంది, కానీ అడుగునంతా కూడా బాగా ఎల్లో కలర్లోనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ తొక్కుతో మనము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఒక ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంగువ, మీరు పౌడర్ కూడా వాడుకోవచ్చు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇందులో మినపప్పు, శనగపప్పు అంతగా బాగోవు. 2 టేబుల్ స్పూన్ల తొక్కుకి 50 గ్రాముల ఎండుమిర్చి సరిపోతుంది. అంటే దాదాపు అరకప్పు తొక్కు తీసుకుంటున్నాను, సో 50 గ్రాముల ఎండుమిర్చి సరిపోతుంది. వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా అరకప్పు తీసుకున్నాను. ఈ పోపు క్వాంటిటీ అనేది దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా దంచుకోవాలో చూద్దాము. ముందుగా రోట్లో ఈ తిరగమోతను తీసుకోవాలి. రోలు లేని వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఈ ఎండు మిర్చి పొడికి కావలసినంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే మనకి తొక్కులో ఆల్రెడీ ఉప్పు వేసున్నాము. ఈ ఎండు మిర్చి పొడికి కావాల్సినంత ఉప్పు అంటే 1/2 స్పూన్ కంటే తక్కువే పడుతుంది. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీన్ని కొంచెం కచాపచాగా దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మరీ పేస్ట్ చేయొద్దు, అలా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు తొక్కు కూడా వేసుకొని మరొకసారి బాగా దంచుకుంటే మనకి ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇలా పచ్చడి చేసుకోండి, ఊరగాయ పెట్టుకోండి, ఏ రూపంలో మార్చినా ఉసిరికాయలో ఉన్న వాల్యూస్ మాత్రం మాత్రం తగ్గవు. దీన్ని ప్రతిరోజు మొదటి ముద్దలో వేడన్నంలో నెయ్యి వేసి పిల్లలకు పెడితే ఇమ్యూన్ పెరుగుతుంది, కంటి చూపు బాగుంటుంది. తప్పకుండా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.